ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై సీఈఓకి ఫిర్యాదు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పాత బస్తీలో ఎన్యూమరేషన్ ఫామ్స్ ని ఎంఐఎం క్యాంపుల్లో పంపిణీ చేస్తున్నారు అని ఆరోపించారు. దీనిపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికీ పలువురు ఓటర్లకు ఫారాలు అందట్లేదని, తెలుగు ఫామ్స్ తో ఇతర రాష్ట్రాల ఓటర్లకు ఇబ్బందులు వస్తున్నాయని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి, ఎక్కడ ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవచ్చు. చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. మీ ఊళ్ళో మీరు ఓటు లేకపోతే మీకు అక్కడ లబ్ధి రావు, బెనిఫిట్స్ రావు, రేషన్ కార్డు రావు అవన్నీ చెప్తా ఉన్నారు. అది పొరపాటు. అది ఎక్కడ ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చు. మన ఊళ్ళో మన ఆస్తులకు కానీ మన లబ్ధి కానీ ఎటువంటి ఒక ప్రాబ్లం ఉండదని చెప్పేసి కూడా చెప్పేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భయము, హైదరాబాద్లో ఉన్న ఓట్లు ఈసారి వాళ్ళకి పడవని చెప్పేసి. కాబట్టి బీజేపీకి పడితే భయంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకేమో మజ్లిస్ పార్టీ, ఒకేమో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా బిఎల్ఓస్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సీఈఓ గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క విషయం పైన సీఈఓ గారు విచారణ జరుపుతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది.